ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ పార్ట్‌కి వచ్చేసరికి మళ్ళీ మనం ఇక్కడ లెవెల్స్‌లోకి వెళ్తాం మనం. ఇక్కడ ఆర్కిటెక్చరల్ పార్ట్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడేమో ఫస్ట్ నాకు ఇక్కడ ఒక వాల్ ఉంది. కానీ ఇక్కడ ఎంట్రన్స్ గేట్ కూడా ఉంది మనకి. అయితే మరి ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ నేను ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఆర్కిటెక్చరల్లో ఫస్ట్ మనం ఏం చేయవలసింది ఏంటంటే వాల్ ఓపెనింగ్ అని మనకి ఇగోండి ఇక్కడ ఉందో చూడండి. సో వాల్ ఓపెనింగ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేసిన తర్వాత వాల్ని సెలెక్ట్ చేసి మనకి స్టార్ట్ పాయింట్ని అలాగే ఇక్కడ మనం ఎండ్ పాయింట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తానో నాకు ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుందంటే వాల్ తాలూకా ఓపెనింగ్ అనేది మనకు అక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. చూసారా మరి? అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బట్టి మనం. అయితే ఇంకోటి ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వాల్ ఓపెనింగ్ని మనం ఎలా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకున్న ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్కి ఎడిట్ ప్రొఫైల్ తీసుకున్నాను అనుకోండి, ఇంకా నేను అసలు మూవ్ చేయడానికి అవ్వదు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్లో మనం డిజైన్ చేయాలంటే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఓకే, హలో ఇస్తాను సార్, మధ్యాహ్నమే ఇస్తాను సార్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా నాకు వాల్ ఓపెనింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం 3D వ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ అసలు ఇక్కడ ఏం లేదు, చూసారా? క్లోజ్డ్గా ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం వాల్ ఓపెనింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మొదట వాల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒక స్టార్ట్ పాయింట్ని ఒక ఎండ్ పాయింట్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనం వాల్ ఓపెనింగ్ అని చెప్పి వాల్ని మనం సెలెక్ట్ చేసి ఒక స్టార్ట్ పాయింట్ ఒక ఎండ్ పాయింట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నాకు వాల్ అనేది ఓపెన్ అయింది. మరి ఇక్కడ నాకు ఈ వాల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో సో ఈ వాల్ ఓపెనింగ్లో ఇక్కడ నాకు టాప్ ఆఫ్ సెట్ ఏంటంటే 0 స్పేస్ 0 అని ఇస్తాను. ఇచ్చి ఇక్కడ అప్లై చేస్తే నాకేమవుతుందంటే టాప్ ఆఫ్ ద వాల్ కూడా నాకు సబ్ట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక వాల్ ఉంది మనకి.
అంటే లెవెల్ 1లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ కూడా ఒక వాల్ ఓపెనింగ్ అనేది ఉన్నది. సో ఎగైన్ నేను ఇక్కడ వాల్ ఓపెనింగ్లో కంటే వాల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఎస్కేప్కి ప్రెస్ చేసి ఈ వాల్ ఓపెనింగ్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లో 0 అని చెప్పి ఇస్తాను. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ అప్లై చేసుకోవడం కానీ లేకపోతే ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవడం కానీ చేస్తే ఇక్కడ నాకు 3D వ్యూలోకి వెళ్ళినప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఇలాగా ఓపెనింగ్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. అంటే మనం ఫ్లోర్ ప్లాన్స్లో ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయో సో ఆ ఓపెనింగ్స్ని మనం ఎలాగ క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట.